దయచేసి స్వామి అందరు బండి ఎక్కాలి. స్వామి బండి ఎక్కు చెప్పు, బండి ఎక్కుతున్నా మీరు బండి ఎక్కుమని చెప్తా. బండి ఎక్కు స్వామి ఎక్కు, నువ్వు కాలు తీసుకోకు, ఏదైనా ఒక బండి ఎక్కు. ఈ బండి ఎక్కు స్వామి, ఇట్రా ఈ బండి ఎక్కించుకో స్వామిని. పోని పోని కొంచెం ముందు పోని, మెల్లే పోని స్వామి, పోని స్వామి, పోని పోని స్వామి. స్వామి పోని కొంచెం శ్రీకందమ్మ జర మెల్ల పోని. దయచేసి స్వామి అందరూ సమయం పాటించాలి ప్లీజ్. దయచేసి తొందరపడి ముందర పోయి ఆగమనం చేయొద్దు. మన ర్యాలీ మొత్తం స్ట్రైట్ గా బస్ స్టాండ్ పోతుంది. ఇట్లా సేమ్ బస్ ముసావా చౌరస్తా, గద్దబొమ్మ, తర్వాత టీటీడీ కళ్యాణ మండపం, తర్వాత స్టేట్ విక్టర్ టాకీస్ నుంచి జర బండి ఎక్కువ, మీరు కూడా ఎక్కువ ప్లీజ్. దయచేసి బండి స్వామి లోపలరా, బండి బయట ఉండదు, జర అందరు లోపలనే ఉండాలి. కొంచెం పోనీ, కొంచెం పెంచుది, కొంచెం స్పీడ్ పెంచి సెట్ అయిన తర్వాత మళ్ళీ అంతా వచ్చేస్తారు లైన్లో. దయచేసి అందరూ తమ్మి బండ్లు ఎక్కురు, అందరు మీకు చెప్తూ మళ్ళా వేయించుకోకూరి ప్లీజ్. ఈ ఎండకు ఓపిక నశిస్తారు. లైన్లో రావద్దు, కూడా కింద ప్రాబ్లం అవుతుంది. అందరూ లైన్ పడి పెట్టడం అర్థం తెలుస్తుంది చూసి అవినీతి
గురించి
బండ్లు ఎవరు రావద్దు. అటు వచ్చిన దయచేసి అవసరం లేకుండా పోండి, కానీ డిస్టర్బ్ చేయొద్దు బాయ్ దయచేసి. అటు ఒకరు దయచేసి అటు ఒకరు ఇటు అందరు ఇటు పక్కన రాని అంటారా ఏం స్వామి? నెక్స్ట్ డివైడర్ కాదు ఆపేయమని చెప్పి మొత్తం ఎవరు లోపల అవుతుంది. ఆ ముందరికి వెళ్ళిపోతుంది చూడ పనులని ర్యాలీలో వెళ్ళిపోతే ఏం లాభం ఇక? రాముని గుణమే నీది రామబాణమే మాట వదిలినవో ప్రాణం పోయిన తిరుగుండదు అంట. అన్యాయాన్ని చూస్తే ఆగదులే నీ అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురదు కావంట. నల్లకోటు న్యాయవాది వన్నో తీరు సాబు నలుగుతున్న పేదవాడికి నీవేగారు బాబు. దయచేసి అందరూ రథం వెనుక ఉండాలన్న ప్లీజ్. ఆ పక్క సందు నుంచి ఎవరు రావద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ర్యాలీ డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. పక్క దగ్గర నుంచి రావద్దు ఎవరు. స్వామి దయచేసి హనుమాన్ స్వాములు మీకు ఓపిక లేకపోతే పక్కకు ఉండండి. మీరు దయచేసి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. కాలు కింద పెట్టే ఓపిక లేకపోతే మీరు పక్కకు ఉండండి. దయచేసి ర్యాలీ డిస్టర్బ్ చేయొద్దు స్వామి, దయచేసి చెప్తున్నా. హనుమాన్ స్వాములు ఎవరైనా సరే పక్కకు ఉండాలనుకుంటే ఉండండి, కానీ ముందుకు పోయి డిస్టర్బ్ చేయొద్దు. పోనీ స్వామి మనలో పోయి నెక్స్ట్ డివైడర్ దగ్గర వెయిట్ చేయమని చెప్పు. నెక్స్ట్ డివైడర్ దగ్గర పక్కకు రానియద్దు, అటు బయటకు రానియకుండా నిలబడి మన యువమార్చి వాళ్ళకి చెప్పేసి తొందరగా చాలా పోనీ స్వామి ముందు కొని. పక్క నుంచి ఎవరు రానియద్దు దయచేసి. రథం వెనకాలండు వీడు ఎవరు వీడి పోరాడు ఎవరు వీడి పల్లెలు మొత్తం వన్నో నీ బాటల వస్తాం. ఎవడొస్తాడ మమ్ముల దాటి నీ పోటీగా చూస్తాం. నన్నలు కలిసాం గొడవలిన ఒక్కరిద్దరు ఉండాలి, లాస్ట్ దాకా ఒకరిద్దరు ఉండాలి. నమ్మినోడివే నమ్మినోడివే నువ్వు నమ్మినోళ్ళకే నువ్వు గుండె ధైర్యమైనావు. చెత్తాను తెలిసిన వాడ చెత్త సభకు పంపుతాములే అన్నా ఈమెకు ఎంపిగా నిన్నే గెలిపిస్తాం. దమ్మే చూపిస్తాం. రెపరెపలాడుతుంది బీజేపీ జెండా. జగన్నా నువ్వేగా మా పేరు
మీద ఎక్కుర్రి. దయచేసి అందరూ బండ్ల మీద ఉండాలి. సీనా బండెక్కు బండెక్కు బాబు బండెక్కు బండెక్కు అందరూ బండెక్కు. ఎప్పుడు బండ్ల మీద అందరూ నడవద్దు. ఇది బైక్ ర్యాలీ, దయచేసి అర్థం చేసుకోవాలి. న్యాయాన్ని రక్షించే నల్ల కోట సూర్యుడే నిరుపేద గడపల్లో కొత్త ఇప్పుడు సింధులో బీజేపీ జెండ నెత్తి పడుగు జనుల గుండె దాడి ఉండే గుండె కత్తి జనుల మందుకు గండు చాలు. ఓహో మన మెదకు గడ్డ మీద కండు పుట్టిందో. ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో. మోడీ గారి ఆశయాల బాటలు వేస్తున్నాడు. తల్లి భరత మాటలో పూసిన బాబు బండెక్కు, ఏదో ఒక బండెక్కి. నడిచేది రాని కాదు, నడిచేది ఇది. బండెక్కురి, దయచేసి అందరూ బండెక్కాలి. బండెక్కురు అందరూ బండెక్కురి. బాబు వీళ్ళు ఎవరు శ్రీకాంత్ ఎంపీలు అన్న, నువ్వు బండెక్తావా నడుచుకుంటూ వస్తావా? బండెక్కురు ఫస్ట్ బండెక్కు. ఇది బైక్ కాదు, ఇది నడుచుకుంటారని కాదు. నడుచుకుంటా బండి వేసుకుంటారు. సిద్ధం అయ్యిందో. కొంచెం బండి ముందుకొని తీసేముందా బాబు. సురేష్ ఎంతగ్రా ఈ లైవ్ పాయింట్ వెనుక ఉండాలి అందరు. లైవ్ పాయింట్ దాటి ఎవరు ముందుకు పోవద్దు. లైవ్ పాయింట్ దాటి ముందు పోవద్దు. అందరంటే ముందుకు పేరు వింటే ప్రత్యర్థుల గుండె చల్లుమన్నదో. తప్పని నైతం అనుమతి పని ఉన్న మంచితనం న్యాయానికి ప్రతిరూపం. ఓహో మన మెదకు గడ్డ మీద కండు పుట్టిందో. ఓహో యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో. తెలంగాణ ఉద్యమంలో తెగబడి కొట్టుకోడను. సకల జనుల కూడగట్టి సమ్మలెన్నో చేసను. నమ్మిన నా మెదకు జనం ప్రాణం అంటున్నాడు. ఆ మౌజు పాలకుల భరతం పట్టిందురు. నరేంద్ర మోడీ సైనికుడైగా మెచ్చాలంట తోటి కాషాయ ధనమంతా రగన్న వెంట సాగే. ఓహో మన మెదకు గడ్డ మీద కండు పట్టిందో. యుద్ధానికి రగన్న సిద్ధం అయ్యిందో. హలో జర దయచేసి అందరూ రథం వెనుకుండా చూడండి. అటు నుంచి రాకండి ప్లీజ్. దయచేసి ఈ లైన్ లోనే రాని ప్లీజ్. వద్దు దయచేసి ఇబ్బంది పెట్టద్దు. దయచేసి అందరు నడవాలి. ఒకరు ఇక్కడ ఒక అటు. నువ్వు ఎవరు? బాబు ఎవరు? ఓహో మన మెదకు నువ్వు బండెక్కు. బండెక్కు బండెక్కు ఏదో ఒక బండెక్కి బండెక్కు బండెక్కు సిద్ధం అయ్యిందో. బండెక్కాలి బాబు. అందరు తీయాలి, బండెక్కాలి. ధర్మానికి దారి చూపదేగలమో రోజులో. కింద బలం రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్.
అట్టిలో అన్న ఈ పెద్ద జెండా తీసాడు అన్న. రెండు అరే ఆగురా. లైవ్ వెహికల్ ఎన్నుకుంటాలి అందరూ ప్లీజ్. బాబు మల్లాడు పోతు అదే హలో బ్రదర్ ఆ జెండా వస్తే అవతలోడు ఎంత మన జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ వందే వందే భారత్ మాతా కీ జై శ్రీరామ్. దయచేసి నడవద్దు, అందరూ బండ్ల మీద రావాలి ప్లీజ్. ఇది ర్యాలీ, ఇది ఇక్కడ కొంచెం స్పీడ్ అవ్వాలి. అన్యాయాన్ని బాగదులేని అడుగే అవతలోడు ఎంత వాడైన ఎదురెళ్తావంట. న్యాయవాది వల్లు తీరుతాము, నలుగుతున్న పేదవాదికి నీవేగాను బాబు. తెలిసిన మన ఇంటి మనసిలే గెలిపించుకుందాం, వినిపిస్తాడు జై శ్రీరామ్. ఆడి 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 ఆడి
మధ్యలో పోండి ప్లీజ్, చాలా గ్యాప్ ఉంది.
చలో చలో పోనీ కొంచెం మెల్లగా పోనీ సరిగ్గా సిగ్నల్ దాటినాక కొంచెం మెల్లగా పోనీ చలో చలో పోనీ మన ర్యాలీ అయిపోయింది ఇప్పటితోటి కొంచెం ఇక్కడ ఒక 15 నిమిషాలు కార్నర్ మీటింగ్ ఉంటుంది రగన్న మాట్లాడుతూ దయచేసి ఎవరు ఎక్కడ పోవద్దు ఒక 15 నిమిషాల్లో అయిపోతుంది ప్లీజ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి బండి అని ముందుకు వచ్చి సర్కిల్ రావాలన్నా ప్లీజ్ భయ్యా నీ బండి ఇదే పెట్టుకో లైవ్ బండి ఇదే పెట్టుకో ఉండండి అది ఎట్లంటే ఉండే కానీ ఆ డీజే బండి ఇట్లా తిరిగి రమ్మని చెప్పు కొంచెం ప్లీజ్ అది అట్లనే ఉంటుందా ఈ బైకులు మొత్తం తిరిగి రమ్మని చెప్పు తిరిగి బైకులన్నీ తిరిగి సర్కిల్ రగన్న బండి అట్లా సైడ్కి వెళ్ళి రాదేమోరా అది లోపలికి వచ్చిండ్రా లోపలికి వచ్చింది అన్న కొంచెం ముందుకు వస్తే ఆ బండి ముందుకు వచ్చిన రౌండ్ సర్కిల్ తిరిగి కొంచెం ప్లీజ్ అందరు ముందుకు రా అన్న బండ్లని ముందుకు రావాలి ప్లీజ్ ముందుకు వచ్చి సర్కిల్ తిరిగితే రథం వస్తే అన్న మాట్లాడతారు ప్లీజ్ దయచేసి అందరు ముందుకు రావాలి అన్నది అందరు ముందుకు
వెళ్ళిపోదన్నది. చోటు జనరల్ ఉంది. సరిపోతుంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత పైన ఎండ కొంచెం కొంచెం రథం ముందు తీసుకో. కొంచెం ముందుకెళ్ళి రథం కొంచెం ముందుకెళ్ళి. బస్ సరిపోతుంది. మోహన్ ప్లీజ్. ఇంత ఎండలో కూడా ఉదయం నుంచి చివరిసారిగా ఒకసారి విజ్ఞప్తి చేద్దామని ఈరోజు
జాతీయవాదులైన నా కార్యకర్త బంధువులందరూ కూడా సుమారు 5 కిలోమీటర్ల పాటు ఈ యాత్రలో కొనసాగినంటే వారు ఏ విధంగా రగన్న గెలుపు గురించి అవిశ్రాంతో పనిచేస్తారో ఈ ర్యాలీ ఒక ఉదాహరణ. ఇవాళ 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. చాలా మంది అలా రగన్న చూడడానికి జరుగుతున్న ఎన్నిక ఇది. ఈ రోజు ఈ దేశం గురించి, ఈ దేశ కీర్తి గురించి, ఈ దేశ అభ్యున్నత గురించి జన జీవితాన్ని దారపోసి తన ప్రజలే ఈ దేశమే నా జీవితం అనుకొని ఈ రోజు వారి జీవితాన్ని పన్నంగా పెట్టి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ దేశ గురించి అనుక్షణం తప్పిస్తూ ఈ రోజు ఈ దేశాన్ని ముందుకు తీసుకోబోతున్న నేత ఇలా నరేంద్ర మోడీ గారు. ఇలా నరేంద్ర మోడీ గారు ధర్మం వైపు నిలబడ్డారు. ఈ రోజు మిగతా పక్షాలు అది ఇలా మనం చూస్తా ఉన్నాము. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా బిఆర్ఎస్ పార్టీ, ఇలా దేశ ప్రజలే నా కుటుంబం అనుకునే నరేంద్ర మోడీ ఒకవైపు ఉంటే కేవలం నా కుటుంబమే బాగుంటే చాలు. ఇలా నా కుటుంబము, నా పిల్లలు, నా కొడుకు, నా బిడ్డ, నా అల్లుడు వాళ్ళు మాత్రమే అధికారంలో ఉండాలి. ఇలా వారు సల్లగా ఉంటుంది అని చెప్పేసి ఇలా వాళ్ళ కుటుంబం నా గురించి పనిచేస్తున్న పార్టీలు ఇలా బిఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి దయచేసి సిద్దిపేట ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నరేంద్ర మోడీ గారికి రగన్నకు కమల పువ్వుకు ఓటేస్తే కాబట్టి ఇలా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా సిద్దిపేటలో నిర్బంధాలను ఛేదించి ఇలా కాషాయం ప్రపంచం ప్రారంభమైంది. ఇక్కడున్న మంత్రికి, ఇక్కడున్న మాజీ హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు ఎన్ని నిర్బంధాలు పెట్టినా, నువ్వు ఎంత అణిచివేసినా, ఎంత ఆపాలు చూసినా ఈ కాషాయం ప్రపంచము ఇక ఆగబోదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా రగన్న గెలుపు ఇలా ఖాయమైపోయింది. అయినా కూడా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇలా సిద్దిపేట ప్రజలందరూ కూడా నేను చేతులు జోడించి రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. నరేంద్ర నాయకత్వం, మోడీ నాయకత్వం, మన రగన్న నాయకత్వం, రగన్నను అత్యధిక మెజార్టీతో గెలిపియాలి. మరియు గెలుపు ఖాయమైపోయింది, మెజార్టీ కావాలి. ఎవరిని బెదిరించినా, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పెద్ద ఎత్తున మనం ప్రచారం చేసి మంచి మెజార్టీతో గెలిపేయాలని చెప్పి కోరుతున్నా. ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, ఎందుకంటే మీరు అంతా సీనియర్ ఉన్నారు, మేము కొత్త కాబట్టి మాకు ఎక్కువ తెలియదు. కాబట్టి జై శ్రీరామ్. మరి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. లింగపల్లి శ్రీనివాస గారిని మాట్లాడాల్సిన 2 నిమిషాలు మాట్లాడాల్సింది.
ఈరోజు నికాసైన తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నించే గొంతుక ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చట్టం మీద రాజ్యాంగం మీద అవగాహన కలిగిన వ్యక్తి గౌరవ శ్రీ మాధవనేని రవీంద్రరావు గారికి ఎంఆర్పీఎస్ పక్షాన సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. ఈ రోజు మోదీ నాయకత్వాన్ని విశ్వసిస్తూ గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి ఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉంది. దానిలో భాగంగా మెదక్ పార్లమెంటులో ఆయా నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా మాదిగ సమాజంతో పాటు అణగారిన వర్గాల ప్రజలందరూ రేపు జరిగే పోలింగ్ లో కమలం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో రఘునందనరావును గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని తుంగలో పెట్టింది. కాంగ్రెస్ పార్టీ లేదు. అదే విధంగా 10 సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ కాలం వెళ్ళిపోయింది. ఇక్కడ అవినీతి పరుడైనటువంటి ఒక అధికారిని నియమించడు అయినటువంటి అభ్యర్థిగా పోటీతలమైంది. ప్రస్తుతం మాదిగ సమాజంతో పాటు అణగారిన వర్గాలంతా కమలం గుర్తుకే ఓటేసి మరి రఘునందనరావు గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎంఆర్పీఎస్ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మాదిగ. ధన్యవాదాలన్నా. ఇప్పుడు చాలా సేపటి నుంచి ఇంత మన్ను టెండలో కూడా ఎదురు చూస్తున్న మన అభ్యర్థి ప్రియతమ నాయకులు మాధవనేని రఘునందనరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే కడుపు నిండదని పక్కన గట్టి కొలిస్తే 5 అడుగులు ఉంటాడు. వినబడుతుందా కేటీఆర్? వినబడకపోతే నేను బాగా అడుగు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై తెలంగాణ అంటే కడుపు నిండిందా? ఈ బస్ స్టాండ్ కాడ టెంట్ వేసిన ఎవరినైనా హరీష్ రావు గుర్తు పెట్టుకున్నాడా? ఒక్కరికైనా కొలు ఇచ్చిండా? ఒక్కరికైనా ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండా? ఒక్కరికైనా ఎమ్మెల్యే పదవి ఇచ్చిండా? ఒక్కరికైనా ఎంపీ పదవి ఇచ్చిండా? ఎవరు 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 వెంకటరామరెడ్డి ఏ జిల్లా వాడు? హరీష్ రావు జిల్లా వాడు. ఒక్కడు దోస్తే సాధ్యలేదని ఇంకొకరిని ఎత్తుకొని దోషింది సాగలని రంగనాథ్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ పేరిట 1,00,000 కోట్లు దోషిండు. ఎంత దోషిండు? ఎంత దోషిండు? మీ సిద్దిపేట ఎమ్మెల్యే సిద్దిపేట నుండి రాత్రి సర్పంచులతోటి, ఎంపీటీసీలతోటి, బీఆర్ఎస్ నాయకులతోటి అట్లా ఇంటికి 1000 పంపుతారంట. 1000 తీసుకోవాలంటే వచ్చిన వాళ్ళని లోపలేసి జేబులు మొత్తం గుంజుకోవాలి. గుంజుకోరా. వాడు దోచింది 1,00,000 కోట్లు. ఎంత దోషింది? ఎన్ని కోట్లు? మనకి 365 రోజులు జై తెలంగాణ అని టెండేసి కదా. ఏడున్నాడు పాలసాయిరాం. ఎందుకు ఇవ్వలే పాలసాయిరాంకి ఎమ్మెల్సీ? ఎందుకు ఇవ్వలే? సింగాల పైన ఉన్నాడు. కౌన్సిలర్ గా గెలిస్తే చైర్మన్ అడుగుతాడని, చైర్మన్ కావద్దని కౌన్సిలర్ కూడా కొట్టిండే. చిన్నారు కూడా యాడున్నాడు శ్రీనివాస్ రెడ్డి, యాడున్నాడు బాలమల్లు, యాడున్నాడు ఎన్నికోడు శ్రీనివాస్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించాలి. హరీష్ రావు అనే ఆయన పైసలకు ప్రాధాన్యత ఇస్తారు తప్ప మనుషులకు ప్రాధాన్యత లేదు. పైసలతోటి సిద్దిపేట నేలాలనుకుంటుండే హరీష్ రావు. అయ్యా హరీష్ రావు, జర విను. 1,00,000 మెజార్టీ కావాలట. ఏం చేసుకుంటావు 1,00,000 మెజార్టీ? ఎన్నికలు 1,00,000 తీసుకుపోయి నీ మామ పోటీ చేస్తలేడు, నువ్వు పోటీ చేస్తలేవు. టిఆర్ఎస్ ఒక్క సీటు గెలుస్తారా? కరీంనగర్ లో గెలుస్తారా? నిజామాబాద్ లో గెలుస్తారా? మెదక్ లో గెలుస్తారా? సిద్దిపేట వాళ్ళు కారు కోటేస్తే దయచేసి ఆలోచించాలి సిద్దిపేట ప్రజలు. ఈ ఎన్నికలు హరీష్ రావు ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు చంద్రశేఖర్ రావు ఎన్నికలు కావు. ఇప్పుడు కారు కోటేస్తే కేసీఆర్ సీఎం గారు అవుతారా?
మామ గురించి ఎప్పుడు ముందుకపోదామని ఎదురు చూస్తున్న మూర్ఖుడు ఈ హరీష్ రావు. ఎందుకు లక్ష వెంకటరామరెడ్డి సూట్ కేసుల కోసం లక్ష తిరుగుతున్నాడు. ఎందుకు లక్ష? ఈ లక్ష్యం కాలంలో కుట్ర ఏంటంటే గట్ల ఫ్లెక్సీలు పెట్టుకోవాలి, సూట్ కేసులు తెచ్చుకోవాలి, మోసం చేయాలి సిద్దిపేట. ఏం చేసిండు వెంకటరామరెడ్డి? ఒకసారి మా బీఆర్ఎస్ మిత్రులు ఆలోచించాలి. ఇదో హరీష్ రావు 6 ఏళ్ళు మంత్రి ఉంది, వెంకటరామరెడ్డి సిద్దిపేట కలెక్టర్ ఉంటే ఒక్కసారి మా సిద్దిపేట బీఆర్ఎస్ కౌన్సిలర్లు మా సర్పంచ్ అన్నారు ఒక్కసారి జరిగింది అన్న. ఈ మంత్రి హరీష్ రావు ఫోన్ చేస్తే ఏనాడన్నా వెంకటరామరెడ్డి ఫోన్ ఎత్తిండా అవతల వాడేసిండు. హరీష్ అనేటన్ని గంజి లీగలాగా వాడేసిండు. మరి హరీష్ రావు వెంకటరామరెడ్డి వెనకాల దేనికి తిరుగుతుంది తల్లి? దేనికి రంగనాయక సాగర్ దగ్గర ఫామ్ హౌస్ కట్టుకున్నారు. మామ ఫామ్ హౌస్, అల్లుడి ఫామ్ హౌస్, కొడుకు ఫామ్ హౌస్, బిడ్డ ఫామ్ హౌస్. మనకు మాత్రం ఏమి లేకుండా రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఎందుకు సిద్దిపేట దొరకలే? కేసీఆర్ గారు మీరు నడుగుతున్నా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సాక్షిగా ఉంటున్నా. నువ్వు పుట్టిన సిద్దిపేటలో ఒక్కడు మెదక్ ఎంపీకి పోటీ చేసేందుకు జై తెలంగాణ దొరకలేదో ఒక్కసారి మా సిద్దిపేట మిత్రులు ఆలోచించాలి. ఏ సిద్దిపేట గడ్డ చైతన్యం ఉన్న గడ్డ, ఈ గడ్డ మీద పుట్టిన రఘునందన్ పక్కా లోకల్ సిద్దిపేట చదువుకున్నా. హరీష్ రావు నీ అడ్రస్ అండి తోటపల్లి, పైగా తోటపల్లి కాదు చెప్పు. రిజర్వాయర్ కోసం 5,000 ఎకరాలు ముంచినా అని చెప్పు. ఎన్ని వేల ఎకరాలు? 5,000 ఎకరాలు ముంచినా అని చెప్పు. నీ ఊరికి పోయి నీకు ఓటేసే దమ్ము లేదు. ఈడికొచ్చి మామ జాగలకు వచ్చి నువ్వు పెత్తనం చేసిన ఒక్కసారి ఆలోచించాలి. అందుకని సిద్దిపేట ప్రజలని నిన్న రామండోడికి వచ్చి బెదిరాడుతున్నాడు అని మీరు ఒక మాట దయచేసి ఆలోచించుడు. 17 పార్లమెంట్లకి, ఎన్ని పార్లమెంట్లకి? 17 పార్లమెంట్లకి ఎలక్షన్లు అవుతుంది. ఒక మాట అడిగిండు కేసీఆర్ గారు నన్ను, దుబ్బాకల్లో చెల్లలే కదా రఘునందన్, నువ్వు మెదకు లెక్క పోటీ చేస్తున్నావు అని అడిగాడు. సిద్దిపేటలో అందరూ సరే గట్టిగా చెప్పాలి. రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయిండు, కేసీఆర్ ఓడిపోయిండు. ఎవరో కొట్టిరు, ఎవరో కాషాయం జెండా ఎవరో కొట్టింది. 17 పార్లమెంట్లలో మరి నువ్వెట్లా చెప్తావు సాయం? కామారెడ్డినే నేను బండకేసి కొట్టిరు కదా, ఎట్లా గెలుస్తావు అనేది ఒకసారి దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే కామారెడ్డి ఎమ్మెల్యేనే నువ్వు గెలవలేదు. తెలంగాణలో నీ రాజ్యం వద్దనుకున్నారు. నిన్ను నీ అల్లుని అందరినీ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఫామ్ హౌస్ కు పరిమితం చేసిరు. ఇలా నీకు ఓటేస్తే ఏమొస్తారో చెప్పు. సారు లేడు, కారు లేదు, ఢిల్లీలో సర్కారు రాడు, బిడ్డ జైల్లో, అల్లుడు జైలు కొట్టడానికి రెడీ. వెంకటరామరెడ్డి ఎప్పుడు పోతాడో తెలియదు. ఎందుకంటే రాజ పుష్పలకెళ్ళి పైసలు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పైసలు మంచిన దొంగ వెంకటరామరెడ్డి అని చెప్పి రఘునందన్ చెప్పలేదు కానీ ఈ మాట ఎవరు చెప్పారు? కేసీఆర్ చెంచా రాధాకిషన్ రావు అనే పోలీసు అని చెప్పిండు. ఏమని? కేసీఆర్ ను 3వ ముఖ్యమంత్రిని చేస్తేందుకు, రఘునందన్ ని దుబ్బాకల ఓడగట్టేందుకు హరీష్ రావు అనేట ఆయన, ప్రభాకర్ రెడ్డి అనేట ఆయన పోలీసు వాళ్ళని పెట్టుకొని ఈరోజు ఆయన ఉంటుండే పోలీసు ఆయన ఏం పేరు? ఎస్ఐ ఇక్కడలే, సిఐ ఇక్కడలే, ఏసీబీ ఇక్కడలే. పొద్దుగల సార్కి ఏం చేయాలి? సురేందర్ రెడ్డి అనే ఆయనని పెట్టుకొని ఇంటింటికి బస్సులు వచ్చిండు. హరీష్ రావు నీకు భారత రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద, లేదా నువ్వు చెప్పే 7 వెంకటేశ్వరుని మీద 1% కూడా నీకు విశ్వాసం ఉంటే హరీష్ రావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు మీరు ముగ్గురు రేపు పొద్దుగాల 9 గంటలకి సిద్దిపేట వెంకటేశ్వర గుడి కాడికి రాండి. దుబ్బాకలో
మేము పైసలు వంచకుండా రఘునందన్ మీద గెలిచినామని పెళ్ళాం పిల్లలు తీసుకొని రేపు పిల్ల ప్రమాణం చేయండి. నేను చేస్తా నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద నేను ప్రమాణం చేసి అడుగుతున్నా. రేపు రామ్జీ హరీష్ రావు పెద్ద పండితులతో మాట్లాడతావు కదా, శుద్ధులు చెప్తావు కదా, ఎందుకు నీకు ఇలా లక్ష్యోపేయాలో చెప్పు. ఎందుకు ఇలా నీకు ఈ ఎలక్షన్లకు ఏం సంబంధం ఉందో చెప్పు. ఒక్క సీటుకి వస్తే వెంకటరామరెడ్డిని కాంగ్రెస్ కి అమ్ముకుంటావా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అమ్ముకుంటావా? ఎవరు వెంకటరామరెడ్డి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని రేవంత్ రెడ్డి పక్కనుండే ఒక మంత్రికి వియ్యంకుడు. అందుకని ఆలోచించాలి. ఈ ఎన్నికలు హరీష్ రావుకు సంబంధం లేదు, ఈ ఎన్నికలు కేసీఆర్ కి సంబంధం లేదు, ఈ ఎన్నికలకి కాంగ్రెస్ అంతకంటే సంబంధం లేదు. ఎందుకంటే ఢిల్లీలో గెలిచేది మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది మరి 10 ఏళ్ళు కారు గుర్తాయలేదు కొత్త ప్రభాకర్ రెడ్డి అయిన పేరు. ఎప్పుడు కలిసినా ఈ పేరేమో ఉంటే ఈ హోటల్ పేరేమో ఉంటే అని అడుగుతాడు. ఎన్నిసార్లు కలిసినా ఆయన జీవితమే కొత్త. ఏంటంటే ఆయన సిద్దిపేట పోయి హరీష్ అన్న మా సిద్దిపేటలకు పప్పులు తీసుకురా అని అడిగిండు. ఏమడిగిండు? సిద్దిపేటకు రైలు కావాలని అడగలే ప్రభాకర్ రెడ్డి. రైలు ఇచ్చిన నరేంద్ర మోడీ బొమ్మను తన్నుల దుర్మార్గుడు ఈ హరీష్ రావు. రైలు ఎవరిచ్చిర్రు? ఎవరు? సిద్దిపేట వచ్చిందా? గజలకు రైలు వచ్చిందా? ఎవరిచ్చిండ్రు? మళ్ళా గెలిచేది ఎవరు? మూడోసారి ప్రధానమంత్రి అయ్యేది ఎవరు? మరి కేసీఆర్ మోడీ గారు ప్రధానమంత్రి ఎన్నికలలో మన మెదక్ ఎంపీ ఎవరు ఉండాలి? ఏ గుర్తు ఉండాలి? ఏ గుర్తు? ఎంత దిగజారిపోయింది టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళ సీరియల్ నెంబర్ 4, పువ్వు గుర్తుల సీరియల్ నెంబర్ 3. వాళ్ళు సోషల్ మీడియాలో 4వ నెంబర్ మీద పువ్వు గుర్తు పెట్టి జర ఓటేయండి అని బదులాడుకుంటుంది. చంద్రశేఖర్ రావు పొటాంచల్కి వచ్చి ముస్లింలకు బదులాడుతుండు. అంటే మీరు ఓటేయకపోతే రఘునందన్ గెలుస్తాడని. ఎవరిని బదులాడుతుండో? ఎవరిని? మరి వద్దన్నట్టే కదా. రేవంత్ రెడ్డి కూడా అదే అడుగుతున్నాడు. ముస్లిం మిత్రులారా మా ఓటేయండి, లేకపోతే బీజేపీ గెలుస్తుంది. గెలవాలో బీజేపీ గెలవాలో ఎవరి కోసం పనిచేస్తుంది బీజేపీ? మన కోసం, దేశం కోసం, మీ పిల్లలు మా పిల్లలు భవిష్యత్తు కోసం పనిచేస్తుండే నరేంద్ర మోడీ గారు. అందుకనే 3వసారి ప్రపంచమంతా కోరుకుంటుంది. ఎవరిని? మరి సిద్దిపేట భిన్నంగా ఉంటుందా? ఎటేస్తారు సిద్దిపేట? ఎన్ని ఓట్లు మెజార్టీ రావాలి హరీష్ రావు అంటే? హరీష్ రావు కంటే మెజార్టీ రావాలో చెప్పాలి. ఇంటెలిజెన్స్ చూపిస్తుంది. హరీష్ రావు కూర్చొని చూస్తుండు. దానికంటే చెప్పుడు మీరేస్తున్నారు. హరీష్ రావు కంటే సిద్దిపేట మనకు మెజార్టీ రావాలో ఇష్టమైన చేతులెత్తుని హరీష్ రావు గారు కనబడుతున్నాయేమో చేతులు. అక్కడ గట్టిగా లేకూరి చేతులు. హరీష్ రావు గారు కనబడే చేతులు. ఈ ఒక్కొక్క చెయ్యి ఈ 32 గంటలు సైనికుల్లాగా పనిచేసి బిడ్డను పైసలు పంపించినా ఇంకేం చేసినా మా డ్వాక్రా మహిళల్ని ప్రధాన పెట్టాలని చూసిన వీళ్ళంతా నరేంద్ర మోడీ దిక్కుంటారు. ఈ 72 గంటలు మనమంతా ఒకటే ప్రమాణం చేయాలి. చేద్దామా? మనిషికి 100 ఓట్లు వేయించాలి. ఎన్ని ఓట్లు వేయించాలట? ఒక్కొక్కలం ఎన్నోట్లు మనిషికి 100 ఓట్లు వేయించి నరేంద్ర మోడీ గారిని నాయకత్వం కల్పిస్తామని చెప్పి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మీరందరూ కూడా సవినయంగా వేడుకుంటామన్నాను. సోమవారం నాడు ఓట్ల పండుగ. ఇవాళ సెకండ్ సాటర్డే వచ్చింది, రేపు ఆదివారం వచ్చింది. ఎల్లండి చుట్టం ఓటమనుకుంది. పట్టణంలో ఉన్న మన చుట్టాలందరినీ రమ్మని పిలువుండ్రి. సోమవారం నాడు పొద్దుగా 7 గంటలకి అందరం కలిసిపోయి లైన్లో నిలిచాలి. దేనికేద్దాం? సీరియల్ నెంబర్ ఎంత? ఏంటి మన గుర్తు? వచ్చి ఇంటికి వెళ్ళకపోతే స్నానం చేసి ఏం పెట్టారు? ఆడబిడ్డల
ఏంది మరి 13 దేనికి ఎక్కడక్క దేనికేస్తారు రేవంత్ రెడ్డి ఆయన ఒక ఆయన గాడిని నోటుకొని తిరుగుతుండు ఏం చెప్పిండా రేవంత్ రెడ్డి అనే గాడిదా ఏం చెప్పిండు 4000 ఇస్తాడు అక్క ఒకరికైనా వచ్చిందా 4000 వచ్చిందా 4000 వచ్చిందా 4000 వచ్చిందా అక్క పెన్షన్ 4000 వచ్చిందా ఇంకో మాట చెప్పిండు మా అక్క ఏళ్ళంతా మహాలక్ష్మి లాగా ఉన్నారు ఒక్కొక్కరికి 2,500 బ్యాంక్ ఖాతాలు ఎత్తా అన్నాడు చెల్లెవాళ్ళకన్నా వచ్చిందా 2,500 వచ్చిందా ఒక గాడిద గుడ్డు పట్టుకొని తిరుగుతుండు గాడిద గుడ్డు పెడతాడా గాడిదకి తెలుసా గాడిద గుడ్డు పెడతాడు అక్క పెడతాడా ఆయన ముఖ్యమంత్రి గాడిద గుడ్డు పట్టుకొని బీజేపీ ఏమిచ్చింది ఏం చెప్తున్నాడు ఏమిచ్చిందో 2 రోజులైనా తెలుస్తాడు రేవంత్ రెడ్డి చూద్దాం 3 అడుగుల్లో బిడ్డ ఎక్కదక్క ఎగురుతున్నావు మోడీ ముంగనకి ఇట్లే ఎగిరిండు మోడీ ఈడి వస్తే రా అన్నారు వచ్చిందా చెల్లెలు వెళ్ళిపోయిందా తలుపులు పెట్టుకొని ఏడుతురా బయటికి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది లోపల ఏడుతురా చెల్లె బతుకమ్మ ఆడమంటే ఏం చేసింది సార దుక్కున పెట్టింది ఏ దుక్కున పెట్టింది సార దుక్కున పెట్టింది ఎవరైనా పెడతారా అవ్వ తెలంగాణ ఎవరైనా సార దుక్కున పెట్టారా అని బెదిరించింది కంపెనీ అన్ని రేవంత్ రెడ్డి చెప్పిన గాడిద గుడ్డును బెదిరించి అరే 100 కోట్లు ఇస్తే మా నాయన ముఖ్యమంత్రి లేకపోతే నేను బతకని అని బెదిరించింది పాపం వాడు 100 కోట్లు ఇచ్చిండు ఇలా చెల్లెండి ఏడ బతుకమ్మేస్తుంది ఈసారి బతుకమ్మ ఏడాడుతుంది చెల్లె మీరు ప్రశాంతంగా ఆడుర్రి ఎందుకంటే చెల్లెంటే మిమ్మల్ని బతుకమ్మ ఆడిస్తలేదు మొగోళ్ళు కౌన్సిలర్లు సర్పంచులు పాపం మొగోళ్ళని తీసుకొచ్చి ఆడిపిస్తుంది కవితమ్మ అందుకని ఆ బతుకమ్మ ఆలోచించింది మా అక్క చెల్లెళ్ళు ఫ్రీగా ఆడుకోవాలంటే ఈసారి చెల్లెలు పెట్టాలని పెట్టింది 12 అయింది పడ్డలు పైన 45 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా ఇంత గొప్పగా మీరందరూ ఇక్కడికి వచ్చి అటు సూర్యుడితో ఇటు డాంబర్లతో రెండింటితో పోటీ పడి ఇంతసేపు ఎండలో నిలబడ్డారంటేనే నాకు అర్థమవుతుంది మెదక్ పార్లమెంట్ గెలిచేది కమలం గుర్తనే అందుకని నేను ఇంకొక సభకి గజవేరుకోవాలి 2 గంటలకి మాట్లాడుతాను అందుకని మా చెల్లెలని ఇంతకంటే ఎక్కువసేపు ఎండలు నిలబెట్టడం నాకు ఇష్టం లేదు ఒక్కసారి అందరం కలిసి గట్టిగా స్లోగన్స్ ఇచ్చి దేనికి చెప్తాం దేనికి కమలం పువ్వుకే కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం అంత నీడకున్నామని అంటలేరా హరీష్ రావు ఎండలకు ఎత్తాడు మిమ్మల్ని కూడా అందరూ జర అనకపోతే కష్టమైంది కమలం గుర్తుకే జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అన్నదమ్ములు 2 చేతులు ఉన్నారు మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఒక్కసారి ఇక పోదాం 2 చేతులన్నీ గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్ కేటీఆర్ గారు చూడు ఒకసారి మీ బావ చూసుడు అయిపోయింది ఇక బామ్మర్తిని కూడా చూడమని చెప్తాం సిరిసిల్లలో ఉన్నాడంటే బామ్మర్తి గట్టిగా చెప్పురి జై శ్రీరామ్ ఎలాగాడు ఉన్నారు అంటలేదు కాదా మీరేమన్నా పక్కకెళ్ళి వచ్చిన జర గట్టిగా చెప్పురి మా హనుమాన్ భక్తుల్ని అవమానించిండు రాముని అవమానించిండు నిర్మల్ ఉరికిపిస్తే సిరిసిల్లలో గురికొచ్చిండు బామ్మర్తి పాపం అందుకని జై శ్రీరామ్ కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం సీరియల్ నెంబర్ 3 సోమవారం రోజు పువ్వు గుర్తు సీరియల్ నెంబర్ ఎంతో కమలం గుర్తుకే మా అక్కయ్యలను భయపట్టించేందుకు నా మీద కొన్ని వీడియోలు చేద్దామని హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లో కూర్చొని దొంగ ముచ్చట్లు రాస్తుండట అక్క రఘునందన్ గ్రాండ్ హోటల్ చౌరస్తాలో నిలబడి చెప్తున్నా ఈ గడ్డ మీద పుట్టినోది ఎవరికి తలవంచ హరీష్ రావునే తల వంచి పంపించిన దుబ్బాట వస్తే రఘునందన్ కొనడం హరీష్ రావు తోటి కేటీఆర్ తోటి ఆఖరికి వాళ్ళు పుట్టిన రోజు కూడా కాదని గుర్తుపెట్టుకుంది రఘునందన్ అమ్ముడు పోయిన వీడియోలు చేస్తున్నారు అక్క ప్రాణం పోయినా సరే ఈ దేశం కోసం నిలబడితే తప్ప ఎవరికి తలవంచ ఎవరికి అమ్ముడు పోయిన కాదు రఘునందన్ అరే ఇంతమంది ఇది నా బలం
ఇది నా బలగం. ఇంత పెద్ద బలగాన్ని పెట్టుకొని వచ్చి ఈ చదరస్తాలో నిలబడుతున్న నన్ను ఆడపిల్లలు అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి, పైసలు అడ్డం పెట్టి హరీష్ రావు గెలవాలనుకుంటున్నాడు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. సిద్దిపేట చైతన్యవంతమైన గడ్డ. బాగా ఆలోచించి నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తే తప్పకుండా సిద్దిపేట అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అవుతానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై భారత్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. తీసేది లోపల పెట్టే కొంచెం ముందు తీసి